at 1 wicket loss. పల్లా గారి టీము అజయ్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. ఒకసారి గ్రీష్మా గారికి బౌలింగ్ చేస్తున్నారు, బాల్ వదిలేశారు. గ్రీష్మా గారు ఏ విధంగా 5 overs 38 runs భారతదేశంలో క్రీడాకారిణి కావాలనే ఆలోచనతో 5 overs 38 runs. మన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారునికి 2.5 కోట్ల నజరానా ఇవ్వడం జరిగింది. కనీసం నాకు 5 కోట్లన్న రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదా అని చెప్పి నెక్స్ట్ మ్యాచ్ రెడీగా ఉండాలి. రామప్రసాద్ రెడ్డి గారు ప్రతిభా పార్టీ వాళ్ళని చూపించాలి. అలాగే కొల్లు రవీంద్ర గారు మనం 3% రిజర్వేషన్ ఇచ్చాము. వెనక్కి వెళ్ళాలి దయచేసి. మీరు వెళ్ళి గ్యాలరీలో కూర్చోవాలి, మళ్ళీ గ్రౌండ్ లోకి వచ్చారు. 5 ఓవర్లో 38 రన్లు. ఇప్పుడు మన 30 బాల్లో 3 పరుగులు, 3 బాల్లో 30 పరుగులు చేసిన పొట్ల సుధీర్ అన్న గారు మాట్లాడతారు. రామప్రసాద్ రెడ్డి గారు వచ్చేసారు. ఒక కెప్టెన్ కొల్లు రవీంద్ర గారు దయచేసి జోష్ రావాలంటే బాలయ్య బాబు సాంగ్స్ పెట్టాలా? బాలకృష్ణ గారు బాలయ్య బాబు సాంగ్స్ పెడితే గానీ ఇక్కడ దబిడి దిబిడి కాదని చెప్పి కెప్టెన్ ఒకరు కాదు 11 మంది ఉంటారు. అందుకే ఆపకు కూడా 10 మందిని కూడా మీకు కెప్టెన్ గాని రమ్మని ఆయన ఒకరు 11 మంది ఉండాలి. ఒక వ్యక్తి వచ్చారు, 10 మంది రాలేదు, కాంట్రవర్సీ ఎలా అవుతుంది? మా మంత్రి గారి టీం రెడీగా ఉంది. కొల్లు రవణకి రామప్రసాద్ రెడ్డి గారు కెప్టెన్, కంచర్ల శ్రీకాంత్ గారు వైస్ కెప్టెన్. ఒక చెయ్యితోనే ఉన్నాడు అతను, రెండో చెయ్య కొంచెం డ్యామేజ్ లో ఉన్నది. కంచర్ల శ్రీకాంత్ గారు రెండో చెయ్య ఒక చేత్తోనే 4 కొట్టాడంటే 2 చేతులుంటే దబిడి దిబిడే అందరికి. సింహం సింగిల్ హ్యాండ్ తో వస్తుందిరా, తగ్గేదే లేదు. సింహం సింగిల్ గా వస్తుంది, సింగిల్ హ్యాండ్ తో వస్తుంది, సింగిల్ హ్యాండ్ తో రాదు. అందుకోసం ఒక సింహం చెయ్యిర కొట్టారు రాత్రి. 6 గంటలకి సిద్ధమా కబడ్డీకి? అన్నిటికీ సిద్ధమే, తగ్గేది లేదు. ఒక్క చేత ఆడతాం. ఎక్స్రే మిషన్, ఎంఆర్ఐ మిషన్ రెడీగా పెట్టుకోండి. హెల్త్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మాకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, ఇబ్బంది లేదు. బడ్జెట్ లేదు అందులో కాబట్టి నీకు మందులు ఉండవు, చూసుకో. లేదు వేరే మందులు ఉన్నాయి విజయ్, వేరే మందులు ఉన్నాయి. వేరే మందులున్నా డార్లింగ్, మీకు శ్రీకాంత్ గారికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ 2 రోజులు మీరు కూడా ఆడేయాలి. ఆ బ్యాగ్ పక్కన పడేయండి, కావాలంటే చెయ్యి కూడా మీరు ఏమైనా పక్కన పెట్టుకుంటాను పెట్టుకో. తర్వాత ఏం పెట్టాలి పక్కన? మరి మీ డిప్యూటీ స్పీకర్ గారు మీ మీద పడడం వల్ల ఇదంతా ఈ ఘోరం అంతా జరిగింది. గ్రీష్మా కావలి గారు కష్టపడి బ్యాట్ను మోస్తున్నారు. అలాగే ఉంది బ్యాటింగ్, పరిగెత్తారు, వదిలారు, చక్కగా వదిలారండి. ఇటు రావాలండి, ఇక్కడే అక్కడే రెండో పరుగు పరిగెత్తాలి దయచేసి. గ్రీష్మా గారు బాల్ వెళ్ళాలి బౌండరీ దగ్గరికి, మీరు కాదు బాల్ వెళ్ళాలి బౌండరీ. కమాన్ గ్రీషు, చక్కగా పరిగెత్తు. అరే బాల్ కొట్టి పై చూస్తావేంటి, పరిగెత్తు. ఇప్పుడన్నా పరిగెత్తు. గ్రీష్మా, నువ్వు ఆడేది సాకర్ కాదు, వైస్ కెప్టెన్ నువ్వు ఆడేది క్రికెట్ నాన్న తల్లి. ఇది ప్రాక్టీస్ కాదండి, మ్యాచ్ ఇది. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆవిడ కావాలి గ్రీష్మా గారు అవుట్ అవ్వాలని వాళ్ళు ప్లేయర్స్ కోరుకుంటున్నారండి. ప్లేయర్స్ కోరిక మేరకు కొంచెం బరువైన బ్యాట్ ఇవ్వడం వల్ల ఆ బ్యాట్ మోయడంలోనే ప్రాబ్లం. చక్కగా కొట్టారు, చక్కగా బాల్ పట్టుకొని మరి కోరిచ్చారు వారు. వారు ఒక్కసారి ఎవరక్కడ పట్టింది? శ్రీనివాస్ నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే బాల్ పోకపోయినా బాల్ పట్టుకొని పరిగెత్తుకుంటూ పోరిచ్చారంటే వారికి మా టీం మీద ఉన్న ప్రేమ మరి అవర్ణాతీతం. 6th ఓవర్ శ్రీనివాస్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 44 runs and 1 ball. బ్యూటిఫుల్ బాల్. దయచేసి బాలును కొట్టండి. దోమల్ని ఊపిరి చాలు. 44 runs గారు దయచేసి ఇక రావాలి. వికెట్ లాస్. నెక్స్ట్ వచ్చేయండి. నెక్స్ట్ సవితమ్మ గారు వెళ్తున్నారా? గ్రీష్మ తర్వాత సవితక్క.
ఏ బాబు రావాలి. ఎవరాడు బ్యాట్స్మెన్? అన్న వచ్చానా? లేదట అందరం 3 అడిగి అన్నా కుమార్ రాజా అన్న, పల్లా కుమార్ రాజా అన్న గారు దౌర్జన్యం చేస్తున్నారు, వచ్చేయాలి. గ్రీష్మ బాలుని కొట్టు, ఈగల్ని కాదు. పరిగి దయచేసి మీరు అందరూ కూర్చోవాలండి. గ్రౌండ్ లో ప్లేయర్స్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీస్ ఉంటారు. దయచేసి మీరు అందరూ బ్యాక్ రావాలి ప్లీజ్. వాలంటీర్ వాళ్ళకి చెప్పండి, సహకరించమని చెప్పండి. వెనకాల ఉన్న వాళ్ళకి కనిపించదు, అందరూ గ్యాలరీలో కూర్చోవాలండి. ఇక్కడ ప్లేయర్స్, ఎమ్మెల్సీస్ మాత్రం ఉంటారు. పులి వరరాజా గారు రావాలి. సవిత గారు కృష్ణ గారు అద్భుతంగా ఆడి 18 బంతులు ఆడి 1 పరుగు సాధించారు. గవర్నమెంట్ తరఫున అన్న వెనకాల నిలబడి ఉన్న వాళ్ళు కొద్దిగా వెనక్కు ఉండాలి, లేదంటే గ్యాలరీలో కూర్చోండి. అక్కడ మీకు డ్రింక్స్ అన్ని సర్వ్ చేస్తారు. సవితక్క బై రన్నర్ కావాలా? ఓకే రాజా గారు లాస్ట్ 2 బాల్స్. దయచేసి మీరు అందరూ వెనక్కి వెళ్ళి కూర్చోవాలన్న. దయచేసి సహకరించాలి, మీరు దయచేసి సహకరించాలి. స్కోర్ చెప్పండి ఒకసారి, స్కోర్ చెప్పండి అమ్మా. 45. అద్భుతమైన షాట్ కొట్టారు. పరిగెత్తండి స్వామి, ఇద్దరు పరిగెత్తండి. మంత్రి గారు, ఎమ్మెల్యే గారు దయచేసి పరిగెత్తండి అయ్యా బాబు, పరిగెత్తండి రా బాబు, పరిగెత్తండి రా. పంచల్ సుధీర్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్కోర్ బాగా పరిగెట్టేది. వాళ్ళు బయటికి రాగానే వాళ్ళతో పాటు స్కోర్ కూడా ఆగిపోయింది. వైడ్ బాల్ అమ్మా. దయచేసి బౌలర్ ని విజ్ఞప్తి చేస్తున్నాం, మా స్కోర్ తక్కువగా ఉంది, ఇంకొక 15 వైట్ బాల్ వేయాలని కోరుకుంటున్నాం. 46 runs, 7th over running at 1 wicket loss. మళ్ళీ చక్కటి వేడేశారు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి వైడ్కి పల్లా శ్రీనివాస్ గారు చెప్పారు ఇప్పుడే 2000 రూపాయలు ఇస్తామని చెప్పి. దాంట్లో నేను కూడా 2000 ఇస్తాను, కలిపి 4000 రూపాయలు వైడ్కి ఇస్తాం. అదేదో స్కోరర్కి ఇస్తే మేము కొద్దిగా సర్దుబాటు చేసుకుంటాం. నీకు 10,000 ఇస్తా. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. కీపర్ బ్యాట్స్మెన్ ని బెదిరిస్తున్నారండి, అటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేయకూడదు. అద్భుతంగా ఆడారు, గాల్లోకి లేపారు, కానీ అది నో మ్యాన్ ల్యాండ్ లో ల్యాండ్ అవడం వల్ల 4 దిశగా పరిగెత్తుంది. కాదు ఒక్క పరుగు మాత్రమే. మాకు మీ బాధ అర్థమవుతుంది, మీ టీం కోసం కృషి అర్థమవుతుంది. ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళు అవుట్ అయ్యే వరకు మీరు దయచేసి కుర్చీలో కూర్చోండి. మీరందరూ బౌండరీ నిలబడుకుంటున్నారు. శ్రీనివాస్ గారు మీరందరూ వెనక్కి రావాలి, మీరంతా వెనక్కి రావాలి. వర్ల కుమార్ రాజు గారు రిటైర్ ఆర్డ్ గా ఎదుగుతున్నారు. మంత్రి గారు బ్యాట్ చక్కగా పట్టుకున్నారు. వైడ్ బాల్ చక్కగా వైడ్ వేశారు. మరొక 4000 వచ్చినాయి బౌలర్ కి. కుమార్ రాజా గారు వీళ్ళు వచ్చి కిడ్నాప్ చేస్తాడు, రండి మీరు. దే మైట్ కిడ్నాప్ యూ. అవుట్ అండి. అంపైర్ డిసిజన్ ఇస్ ఫైనల్. ఇద్దరు బ్యాట్స్మెన్ వెళ్ళిపోండి, ఇద్దరు వెళ్ళండి. ఫైనల్ ఎమ్మెల్యే గారు రావాలి, రాజా గారు వచ్చేయాలి ప్లీజ్. మంత్రి అవుతే అయితే ఎమ్మెల్యేలు కూడా బయట వచ్చేయాలని చెప్పి కొత్త రూల్ పెట్టారు. 7 overs. మా మంత్రి గారు చక్కగా ఆడారు. అక్క బ్యాట్ లేపాలి. స్పిరిట్ కి మా జోహార్లు లేకుంటే అవుట్ అవ్వాలని చెప్పి మా అక్క స్ఫూర్తి మాకందరికి చాలా అందంగా మంచి స్ఫూర్తిగా ఉంది. బ్యాట్ ఎవ్రీబడి క్లాప్. కొడితే 6 కొట్టాలి, లేకుంటే అవుట్ అవ్వాలనేది మా అక్క అసలు అద్భుతంగా. అదేవిధంగా శ్రీనివాస్ గారు బౌలింగ్ చేస్తున్నారు. అటు టెన్నికాయిట్ కానీ వాలీబాల్ కానీ అదేవిధంగా త్రో బాల్ కానీ
అక్కడ రెడీగా ఉంది, పోయి ఆడే వాళ్ళు కూడా అక్కడ ఆడొచ్చు. టీం అంతా రెడీగా ఉంది. ఎవరైతే నేమ్స్ ఎంటర్ చేశారో వాళ్ళందరూ కూడా ఉమెన్ రాలేదు. రిక్వెస్ట్ వాలీబాల్, త్రోబాల్, టెన్నికాయిట్ లో పార్టిసిపెంట్స్, ఉమెన్ కేటగిరీలో పార్టిసిపెంట్స్ అందరూ కూడా సిద్ధం కావాలి. 5 o'clock స్టార్ట్ కాబోతుంది. చక్కగా బాల్ ఆడారు, దానికంటే చక్కగా అన్న ఫీల్డింగ్ చేశారు. చాలా బాగా ఫీల్డింగ్ చేశారు కందులు దుర్గేష్ గారు. మంత్రి గారు వెనకాల మీరు సైడ్ లో ఉన్న వాళ్ళు కూర్చోండి దయచేసి. మీరు దయచేసి కూర్చోండి, గ్యాలరీలో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. గాలిలో ఊపకుండా బాల్ చూసి కొట్టాలని. 7 overs 51 runs.